పేపర్ లీక్ ఎన్టీఏ నుంచే జరిగిందట. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎక్కడి నుంచి జరిగిందంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, అక్కడి నుంచే జరిగిందట. ప్రశ్నాపత్రాలు ముద్రించే ప్రెస్ గురించి తెలిసిన వారి ద్వారానే బయటకు వచ్చింది. అంటే పేపర్లు ఎక్కడ ముద్రిస్తారు, ఎవరికి తెలుస్తుంది? ఎన్టీఏకి తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించేది మొత్తం ఎన్టీఏనే కదా. ఎన్టీఏ ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్రం పరిధిలో ఉంటుంది. మరి ఎవరి ద్వారా ఆ విషయం తెలిసింది ఇక్కడ ఫలానా చోట ప్రింట్ చేస్తామని? ప్రశ్నాపత్రాలు ముద్రించే ప్రెస్ గురించి తెలిసిన వారి ద్వారానే ఇది బయటకు వచ్చింది. ఎవరు చెప్తున్నారు ఇది? ఈ కేసును సిబిఐకి అప్పగించారు కదా, సిబిఐ చెప్తున్నది. 5 నిందితులకు 7 రోజుల సిబిఐ కస్టడీ, మరో 2 అరెస్ట్. పరీక్ష రద్దుతో యూపీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు, అసలు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇంతవరకు రాజీనామా లేదు. 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఉద్యోగాల విషయంలో పేపర్ లీకులు, చివరికి పోటీ పరీక్షల విషయంలో కూడా పేపర్ లీకులేనా?